దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ చక్కని ఆశీర్వాదకరమైన క్రిస్మస్ ప్రార్థనా కూడికను ఏర్పాటు చేసినటువంటి రాకేష్ శ్యామల దంపతులకు, వారి కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఏర్పాటు చేయబడినటువంటి సర్వలోక జగద్రక్షకుడైన యేసునాథుని పుట్టినరోజు క్రిస్మస్ ప్రార్థన కూడికకు దేవుని ఆత్మచేత నడిపించబడిన మీ ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో నేరుగా దేవుని పరిశుద్ధ వాక్యములో నుండి మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనాన్ని నేనే చదువుతున్నాను. అందరూ బైబిల్ తెరిచి చూడండి. బైబిల్ లేకపోతే చదువుతున్న లేఖన భాగాన్ని శ్రద్ధతో ఆలకించండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. యేసుక్రీస్తు జనన విధమెట్లనగా, ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. యేసుక్రీస్తు జనన విధమెట్లనగా చదువబడిన ఈ లేఖన భాగమును దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించున్నట్లు మనమందరము తలలు వంచి కళ్ళు మూసుకొని దైవాత్మ సహాయం కొరకు ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. ఈ హైదరాబాద్ మహానగరములోని బొల్లారం ప్రాంతంలో ఈ గృహములో, ఈ నివాస స్థలములో నివసిస్తున్నటువంటి మా ప్రియులు, నీ ప్రియ బిడ్డలు రాకేష్ శ్యామల దంపతులను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే రాకేష్ తల్లిదండ్రులను బట్టి, తన తోబుట్టులను బట్టి మీకు వందనాలు. పరిశుద్ధ ప్రభు శ్యామలను బట్టి, తన తల్లిదండ్రులను బట్టి మీకు వందనాలు. వారికి మీరిచ్చిన అద్భుతమైన గొప్ప రక్షణ కొరకు వందనాలు. వారి చదువుకు తగినటువంటి మంచి ఉద్యోగాలు వారికి మీరు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నారు. ఇరు వర్గాల కుటుంబ సభ్యులందరినీ మీరు ఆశీర్వదించండి. ఎవరికైతే రక్షణ లేదో వారు రక్షణ పొందునట్లు మీ ఆత్మ కార్యము జరిగించుమని ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి వారు నిర్వహించుకుంటున్నటువంటి ఈ క్రిస్మస్ ప్రార్థన కూడిక కొరకు వందనాలు. వచ్చిన భక్త సమాజం అంతటి కొరకు వందనాలు. ఇప్పటిదాకా జరిగిన పాటల పరిచర్య అంతటి కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధ ప్రభువా, ఈ సమయంలో చదవబడిన లేఖన భాగమును మీరే ఆశీర్వదించి దిగి వచ్చి మా అందరి మనోనేత్రములను మీరే వెలిగించి మీ రక్షణ భాగ్యము మాకు కలిగించి ఈ గడియకు, ఈ సమయానికి మాకు కావలసిన వాక్కు మీరే పంపించుమని, మమ్ములందరినీ దర్శించుమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
ప్రభువునందు నాకు అత్యంత ప్రియులారా, చదువబడిన లేఖన భాగములో ఒక ప్రాముఖ్యమైన పారమార్థిక సత్యము మనమందరము గ్రహించి అర్థము చేసుకొని ఆకలింపు చేసుకొని భక్తి జీవితంలో ఒక మెట్టు మనము ఎక్కాలని ప్రభువు పేరట ప్రథమముగా మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. మత్తయి సువార్త మొదటి అధ్యాయం 18వ వచనంలో ప్రారంభంలో యేసు క్రీస్తు జనన విధమెట్లనగా అనే ఒక మాట మనకు కనబడుతుంది. అక్కడ ఒక కామ పరిశుద్ధాత్మ దేవుడు పెట్టించాడు. యేసు క్రీస్తు జనన విధమెట్లనగా ఆ మాట దగ్గర ఒక కామ పరిశుద్ధాత్మ దేవుడు పెట్టించాడు. ఎందుకంటే అక్కడ మనం ఆగాలి. యేసు క్రీస్తు జనన విధానమును మనం తెలుసుకోవాలి. అందుకొరకు అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు కామ పెట్టించాడు. ఇంతకు జనన విధానము, పుట్టుక విధానము తెలియని వారు దాదాపు మానవ సమాజంలో ఎవరు ఉండరని నేను ప్రగాఢంగా నమ్మి విశ్వసిస్తున్నాను. ఇక్కడ కూడా ఎవరు లేరని నేను భావిస్తున్నాను. జనన విధానము, పుట్టుక విధానము తెలియని వారు ఎవరైనా ఉన్నారా? అందరికీ ఈ ప్రపంచంలో, ఈ లోకంలో మనుషులు ఎలా పుడుతున్నారో, మనుషులు ఎలా జన్మిస్తున్నారో అందరికీ బాగా తెలుసు. మరి పరిశుద్ధాత్మ దేవుడు మత్తయి సువార్త మొదటి అధ్యాయం 18వ వచనంలో ఈ ప్రత్యేకమైన మాట మాట్లాడుతూ ఒక కామ అక్కడ పెట్టడమేమిటి అనేది మనం ఆలోచించాలి. యేసుక్రీస్తు జనన విధానం ఎట్లనగా, మామూలుగా మనకు తెలిసిన జనన విధానము వేరు, మనుషుల జనన విధానము, పుట్టుక విధానము వేరు. ఇక్కడ మనకు కనబడుతున్నటువంటి యేసుక్రీస్తు జనన విధానము వేరు. ఈ ప్రపంచంలో, ఈ లోకంలో మనుషులందరూ, మానవులందరూ పుట్టడం వేరు. ఇక్కడ మనకు కనబడుతున్న యేసుక్రీస్తు పుట్టడం వేరు. మనుషులందరూ, మానవులందరూ జన్మించడం వేరు. ఇక్కడ మనకు కనబడుతున్న యేసుక్రీస్తు అనే ఒక వ్యక్తి జన్మించడం వేరు. అందుకు పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాట వ్రాయించాడు. యేసుక్రీస్తు జనన విధమెట్లనగా, యేసుక్రీస్తు జనన విధమెట్లనగా 6000 సంవత్సరాల ఈ మానవ జాతి చరిత్రలో ఇప్పటికీ మనుషులందరూ పుడుతున్నటువంటి పుట్టుక విధానము, జనన విధానము మానవులందరికీ, మనుషులందరికీ తెలిసిందే. కానీ యేసుక్రీస్తు జనన విధానము, పుట్టుక విధానము వేరు. అది ప్రత్యేకమైనది, విశిష్టమైనది, ఆశ్చర్యమైనది, అద్భుతమైనది, వైద్య శాస్త్రానికి మించినది, సృష్టి ధర్మానికి మించినది. యేసుక్రీస్తు జనన విధానము, యేసుక్రీస్తు పుట్టిన విధానము
వైద్య శాస్త్రానికి కూడా అందదు, సృష్టి ధర్మానికి కూడా అందదు. మనుషులందరూ, మానవులందరూ భూమి మీద ఎలా పుడుతున్నారో, ఎలా జన్మిస్తున్నారో ఆదికాండము 4వ అధ్యాయం 1వ వచనంలో వ్రాయబడింది. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనుని కని, యెహోవా దయ వలన నేనొక మనుషుణ్ణి సంపాదించుకొన్నానెను. ఇది మానవుల పుట్టుక విధానము, మనుషుల జనన విధానము. మొట్టమొదట దేవుడు ఆదామును చేశాడు, ఆ తర్వాత హవ్వను చేశాడు. వారిద్దరికి పెళ్లి చేసి వారిని ఆశీర్వదించాడు. వారిరువురు కాపురము చేసి ఒక కొడుకును కన్నారు. కయూను అనే కొడుకును కన్నారు. తర్వాత ఏబేలు అనే కొడుకును కన్నారు. మరి ఏబేలు కయూను కూడా పెళ్ళిళ్ళు చేసుకున్నారు. వాళ్ళు కూడా కాపురం చేసి కుమారులను, కుమార్తెలను కన్నారు. వాళ్ళు కన్న కుమారులకు, కుమార్తెలకు వివాహములైనవి. వాళ్ళు మళ్ళా కొంతమంది కుమారులను, కుమార్తెలను కన్నారు. ఇలాగున ఈ ప్రపంచమంతా మానవ సమాజంతో నిండిపోయింది. ఇది మనుషుల, మానవుల జనన విధానము, పుట్టుక విధానము. కానీ యేసుక్రీస్తు జనన విధానము, యేసుక్రీస్తు పుట్టుక విధానము ఇటువంటిది కాదు. ఈ విధంగా ఆయన జన్మించిన వాడు కాదు, ఈ విధంగా ఆయన పుట్టినవాడు కాదు. యేసుక్రీస్తు జనన విధానము, యేసుక్రీస్తు పుట్టుక విధానము మానవ సమాజమంతా పుట్టినట్టు, మనుషులందరూ జన్మించినట్టు జరిగింది కాదు. యేసుక్రీస్తు పుట్టుక, యేసుక్రీస్తు జననము ఒక ప్రత్యేకమైనది, విశిష్టమైనది. మానవ లోకములో ఉన్నటువంటి వైద్య శాస్త్రానికి కూడా అది అందనిది. ఈ సృష్టి ధర్మానికి కూడా అది అగోచరమైనది. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టిన విధానం, యేసుక్రీస్తు ప్రభువారు జన్మించిన విధానం మనకు బైబిల్లో స్పష్టంగా కనబడుతూ ఉంది. పురుషుణ్ణి ఎరుగని ఒక కన్యక, ఆమె పేరు మరియా. ఆమె కన్నటువంటి కుమారుడు యేసుక్రీస్తు. మరి మరియకు వివాహమైందా? కాలేదు. మరియకు పెళ్ళి కాలేదు. ప్రధానమైతే అయింది కానీ పెళ్ళైతే కాలేదు. అటువంటి పవిత్రురాలైనటువంటి కన్యక దగ్గరకు, పురుషుణ్ణి ఎరగనటువంటి కన్యక దగ్గరకు గాబ్రియేలు దూత వచ్చాడు. లూకా సువార్త 1వ అధ్యాయము 27వ వచనం. దావీదు వంశస్థుడైన యోసేపను ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. వచ్చింది ఎవరంటే గాబ్రియేలు దేవదూత. వచ్చింది ఎవరు? గాబ్రియేలు దేవదూత. ఎవరి దగ్గరకు వచ్చాడు? కన్యక అయినటువంటి మరియ దగ్గరికి వచ్చాడు.
ఎవరి దగ్గరకు వచ్చాడు? కన్యక అయినటువంటి మరియ దగ్గర వచ్చి ఏమన్నాడు? 28 ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పను. దూత ఏమన్నాడంటే, దయాప్రాప్తురాలా, నీకు శుభము. ఆమె కంగారు పడింది. ఆ ధన్యవచనము, ఆ శుభవచనం ఏమిటో అని ఆలోచిస్తుంది. అప్పుడు దూత అన్నాడు 30వ వచనంలో, మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదు. దూత మరియతో ఏమన్నాడు? ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అనే పేరు పెట్టుదు. అప్పుడు ఏమన్నది ఆమె? 34వ వచనంలో, అందుకు మరియా, నేను పురుషుణ్ణి ఎరగని దాననే, ఇదేలాగు జరుగునని దూతతో అనగా. ఒకవేళ ఆమె పురుషుణ్ణి ఎరిగిందైతే ఈ మాట తన నోట వచ్చేదే కాదు. ఎందుకు ఈ మాట అన్నది? నీవు గర్భము ధరించి కుమారుణ్ణి కంటావన్నప్పుడు మనుషులందరూ, మానవులందరూ ఎలా పుడుతున్నారో, ఎలా జన్మిస్తున్నారో మరియకు తెలుసు. కాబట్టి ఆమె ఏమన్నదంటే, నేను పురుషుణ్ణి ఎరుగని దానను, ఇది ఎలా నాకు జరుగుతుంది, సంభవిస్తుంది? అప్పుడు దూత చెప్పాడు 35వ వచనంలో, దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. ఎలా గర్భం ధరిస్తుందని చెప్పాడు? పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడని అనబడతాడు. జాగ్రత్తగా మీరు వినండి. గాబ్రియేలను దేవదూత వచ్చాడు, మరియతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? నీవు గర్భము ధరించి కుమారుణ్ణి కంటావని. ఆమె అన్నది, నేను పురుషుణ్ణి ఎరగని దానని, ఏ పురుషుడు ఇంకా నన్ను ముట్టుకోలేదు, తాకలేదు, నాకు గర్భం ఎలా వస్తుంది, నేను కుమారుణ్ణి ఎలా కంటాను? దానికి జవాబుగా దూత, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. ఆ కారణం చేత నువ్వు గర్భవతి అవుతావు. పురుషుడు నిన్ను ముట్టనవసరం లేదు, పురుషుడు నిన్ను తాకనవసరం లేదు, ఏ పురుషుడు నిన్ను ఎరగనవసరం లేదు. పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక నువ్వు గర్భవతి అవుతావు, కుమారుణ్ణి నువ్వు కంటావు. ఒకవేళ నీకు అనుమానం ఉంటే, డౌట్ ఉంటే, నీ బంధువురాలు ఉన్నది కదా ఎలిజబెత్, ఆమె దగ్గరికి వెళ్ళు. ఆమె కూడా ఇప్పుడు గర్భవతి. ఇప్పుడు ఆమెకు 6వ నెల, 6వ మాసం. అసలు ఆ ఎలిజబెత్ అమ్మ గర్భవతి కావడం కూడా ఒక ఆశ్చర్యమే, ఒక అద్భుతమే. ఎందుకంటే వాళ్ళు బహుకాలం గడిచిన వృద్ధులు, వాళ్ళకిక పిల్లలు గారని, మరి వారు పిల్లలు కనుట అసాధ్యమని ఆ సమాజం అంతా కూడా గుర్తించారు. లూకా సువార్త 1వ అధ్యాయము మీరు చూడండి, 6వ వచనం, వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను, న్యాయ విధుల చొప్పునను
నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఎలిషబెతు గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయి, మరియు వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులైరి. వారు యవనస్తులుగా ఉన్నప్పుడే వాళ్లకు పిల్లలు కలగలేదు. ఇప్పుడు వారు బహుకాలము గడిచిన ముసలుళ్ళైన తర్వాత కూడా చాలా కాలమైంది. ఎలిషబెతు తన భర్త జకర్యా, భర్త పేరు జకర్యా, భార్య పేరు ఎలిషబెతు. వారికి వివాహం అయింది. దేవుని యందు భయభక్తులు కలిగిన వారు, నీతిమంతులు. అయితే వాళ్లకు సంతానం కలగలేదు. వాళ్ళు బహుకాలము గడిచిన వృద్ధులైపోయినారు. కనుక ఎలిషబెతు గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయింది. ఎలిషబెతు గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయింది. వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులు. అయితే మరి జకర్యా ప్రధాన యాజకుడు. ఆ సంవత్సరం అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించడానికి, ఆయన యాజక ధర్మం జరిగించడానికి లోపలికి వెళ్ళాడు. అక్కడ ఏం జరిగిందో చూడండి. లూకా సువార్త 1వ అధ్యాయము 18వ జకర్యా, ఇది నాకేలాగు తెలియను, నేను ముసలివాడను, నా భార్యయు బహుకాలము గడిచినదని ఆ దూతతో చెప్పగా. ఎందుకు చెప్తున్నాడు ఇలాగునా? అంతకు ముందు దూత, ప్రభు దూత జకర్యాతో మాట్లాడినాడు. 10వ వచనం, ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభువు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా, జకర్యా అతన్ని చూసి తొందరపడి భయపడిన వాడాయను. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిషబెతు నీకు కుమారుని కనును, అతనికి యోహానను పేరు పెట్టుదు. పేరు కూడా చెప్పేశాడు. దూత జకర్యాతో మాట్లాడుతున్నాడు. ముసలాయనైనా జకర్యా బహుకాలం గడిచిన వృద్ధుడు. ఆ జకర్యా దగ్గరికి వచ్చి దూత, ప్రభు దూత మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? నీ భార్య అయిన ఎలిషబెతు నీకు కుమారుణ్ణి కంటుంది, అతనికి యోహానని పేరు పెడతావు. ఈయన కూడా మరి అలాగనే మాట్లాడుతున్నాడు. 18వ వచనంలో, జకర్యా ఇది నాకేలాగు తెలియను, నేను ముసలివాడను, నా భార్యయు బహుకాలము గడిచినదని ఆ దూతతో చెప్పగా. ఈయన మాట్లాడిన దాంట్లో తప్పులేదు. నేను బహుకాలము గడిచిన ముసలివాడను, నా భార్య కూడా బహుకాలం గడిచిన ముసలాన్ని, మాకు కుమారుడు పుట్టడం ఏంటి, ఆయనకు యోహాన్ అనే పేరు మేము పెట్టడం ఏంటి అని మరి దూతతో చెప్పినప్పుడు 19వ వచనంలో దూత, నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును నీతో మాట్లాడుటకును ఈ సువర్తమానము నీకు తెలుపుటకును పంపబడి తిని, మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును, నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాటలాడక మౌనివై ఉందువని అతడితో చెప్పాను. జకర్యాతో గాబ్రియేలు దూత చెప్పాడు. నేను చెప్తే ఎవరు చెప్పినట్టు? దేవుడు చెప్పినట్టు. ఎందుకంటే దేవుడే కదా నన్ను పంపించి చెప్పమన్నాడు. కానీ నువ్వు నమ్మడం లేదు.
ఆ కార్యం జరిగేదాకా నువ్వు మాటలాడక మౌనివై ఉంటావంటే ఇక అప్పుడు నోరు పడిపోయింది ఆయన. ఇక ఏం మాట్లాడడం లేదు, అన్ని సైగలు చేసుకునే తప్ప మాట్లాడడం లేదు. ఇంటికి వెళ్ళిన తర్వాత మరి గాబ్రియేలు దేవదూత వచ్చాడు, ఇలాగ మాట్లాడాడని చెప్పుదామంటే కూడా నోరు లేనటువంటి పరిస్థితి. అయితే దేవుడు చెప్పిన ఏ మాట మరి నిరర్ధకం కాదు, తప్పిపోదు. దేవుని మాట కనుక బహుకాలము గడిచిన వృద్ధురాలైనటువంటి ఎలిజబెతు గర్భవతి అయింది. 24వ వచనం, ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలిజబెతు గర్భవతి అయి మనుషులలో నాకుండిన అవమానమును తీసివేయుటకు నన్ను కటాక్షించిన దినములలో ప్రభువు ఇలాగున చేసెననుకొని 5 నెలలు ఇతరుల కంట పడకుండా. ఎవ్వరికి కూడా చెప్పలేదట. ఎందుకు? అందరు నవ్వుకుంటారు. ఎందుకంటే బహుకాలము గడిచిన వృద్ధురాలు నేను గర్భవతిని అయినానని చెప్తే అందరు నవ్వుకుంటానని ఇంకా ఎవరికి చెప్పకుండా అలాగే వెళ్ళిపోయింది. అయితే ఇక్కడ జరిగినటువంటి దైవ కార్యము మరియతో చెబుతున్నాడు గాబ్రియేలు దూత. ఆమె అంటది, నేను పురుషుడిని ఎరగని దానను, నేను ఎలా గర్భవతి అవుతాను అంటే పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొన్నని ఒక కారణం చెప్పి ఇంకొక కారణం కూడా చెప్తున్నాడు. నీ బంధువురాలకు ఎలిజబెత్ అమ్మ ఉంది కదా, ఆమెకి ఇప్పుడు 6వ నెల. అంటే నువ్వు వెళ్ళి చూడని చెప్పి దూత చెప్పాడు. ఈమె ఆ బంధువురాల దగ్గరికి వెళ్ళినప్పుడు మరి ఆమెకు 6వ నెల, ఆమె గర్భవతి కాబట్టి నమ్మింది, ఆమె ధన్యురాలైంది. ఎందుకంటే ఇప్పుడు ఎలిజబెత్ అమ్మ కూడా మరి గర్భవతి కావడం అనేది అసాధ్యం, కానీ దేవుడు సాధ్యపరిచినాడు. ఆమె వెళ్ళి బంధువురాలైన ఎలిజబెత్ను అడిగింది. ఆమె చెప్పింది 6వ మాసం అని. అప్పుడు నేను ధన్యురాలనని చెప్పి ఆమె సంతోషపడింది. మానవులంతా, మనుషులంతా స్త్రీ పురుషుల కలయిక వలన భూమి మీద పుడుతున్నారు, జన్మిస్తున్నారు. మానవ జాతి చరిత్రలో ఒకే ఒక్కడు నజరేయుడైన యేసు పురుష ప్రమేయము లేకుండా కేవలము స్త్రీకి మాత్రమే పుట్టినటువంటి అద్భుతమైనటువంటి జన్మ కలిగిన వాడు. అటువంటి పుట్టుక, అటువంటి జన్మ మానవ జాతి చరిత్రలో ఎవరికి లేనే లేదు. ప్రపంచమంతా గొప్ప పండుగ చేసుకుంటున్నారంటే అది మామూలు విషయం కాదు. ప్రభునందు ప్రియులారా, ఇలాగున జన్మించిన వాడు ఇంకెవరు లేరు. యేసు క్రీస్తు జనన విధం ఎట్లనగా అంటే ఆయన జనన విధానము, ఆయన పుట్టుక విధానము ఒక కోణంలో మనకు ఈ విధంగా కనబడుతుంది. ఇంకొక కోణం కూడా ఉంది. ఏమిటంటే ఈ భూమి మీద పుడుతున్న మనుషులు, మానవులు పుట్టిన తర్వాత కొంతమంది మేధావులు అవుతున్నారు, కొంతమంది శాస్త్రవేత్తలు అవుతున్నారు, కొంతమంది మహానుభావులు అవుతున్నారు, కొంతమంది మహాత్ములు కూడా అవుతున్నారు. మనకు తెలిసిన మహాత్ముడు మన జాతిపిత మహాత్మా గాంధీ, అల్లూరి సీతారామరాజు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, వీళ్ళంతా కూడా గొప్ప గొప్ప వ్యక్తులు. వాళ్ళు భూమి మీద పుట్టారు, మేధావులైనారు, గొప్ప వ్యక్తులైనారు, మహానుభావులైనారు, మహాత్ములైనారు. వాళ్ళ ఆయుష్ కాలం ముగిసింది, వాళ్ళు లోకయాత్ర ముగించుకొని వెళ్ళిపోయినారు. ఆ తరువాత వాళ్ళ జీవిత చరిత్రలు రాశారు. ఇంత మంచి మహానుభావులు, మహాత్ములు
గొప్ప గొప్ప కార్యాలు చేశారు, మంచి పనులు చేశారు. మానవ సమాజం వారిని గురించి తెలుసుకోవాలని చెప్పి అప్పుడు రాయడం మొదలుపెట్టారు. ఫలాని తారీఖున ఫలాని సంవత్సరంలో పుట్టారు, ఫలాని గ్రామంలో పుట్టారు, తల్లిదండ్రులు ఫలానా, వాళ్ళు చదువుకున్నది ఫలాని దగ్గర. ఇట్లా ఈ మహానుభావుల మహాత్ముల ఈ చరిత్ర రాశారు. ఇది ఈ భూమి మీద ఉన్నటువంటి మహానుభావులు, శాస్త్రవేత్తలు, గొప్ప వ్యక్తులైనటువంటి వాళ్ళ జీవిత చరిత్ర. కానీ వాళ్ళు పుడతారని ముందు ఎవరైనా చెప్పారా? ఎవరు చెప్పలేదు. డాక్టర్ కూడా చెప్పలేదు. వాళ్ళు పుడతారు ఇంకెవరు కూడా చెప్పలేదు. ఫలాని వ్యక్తులు పుడతారు ఫలాని గ్రామంలో, ఫలాని తల్లిదండ్రులకు, వాళ్ళు పెరిగి పెద్దయి గొప్ప కార్యాలు, శూరకార్యాలు చేస్తారు అని చెప్పి ముందుగా చెప్పింది ఎవ్వరు లేరు. మనమందరం పుట్టినట్టు వాళ్ళు కూడా పుట్టారు. వాళ్ళు మహానుభావులైనారు, మహాత్ములైనారు కనుక వాళ్ళ చరిత్రలు పాఠ్యపుస్తకాలలో మనం చూస్తున్నాము. కానీ క్రీస్తు జననము అటువంటిది కాదు. క్రీస్తు పుట్టుక అటువంటిది కాదు. ఆయన పుట్టక ముందు దాదాపు 3500 సంవత్సరాలకు పూర్వం దేవుడు చెప్పాడు, స్త్రీ సంతానముగా ఒక రక్షకుడు పుడతాడని. ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనం, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమె మీద కొట్టుదువని చెప్పెను. పురుష ప్రమేయము లేకుండా కేవలము స్త్రీకి మాత్రమే ఒక రక్షకుడు పుడతాడు, జన్మిస్తాడు. ఎక్కడ చెప్పాడు? ఆదికాండం 3:15. క్రీస్తుకు పూర్వం ఇంచుమించు 3500 సంవత్సరాలు. ఈ 6000 సంవత్సరాల మానవ జాతి చరిత్రలో కనీసం ఒకరోజు ముందన్న ఇట్లా ఫలాని వ్యక్తి పుడతాడని సాక్ష్యం ఎవరికి లేదు. కానీ క్రీస్తు పుట్టక ముందు 3500 ఏళ్లకు ముందే పురుష ప్రమేయం లేకుండా స్త్రీ సంతానముగా ఒక రక్షకుడు పుడతాడని దేవుడు తన నోట పలికినాడు. ఆ తరువాత క్రీస్తు పుట్టక ముందు 750 సంవత్సరాలకు పూర్వం ఆయన కన్యకకు జన్మిస్తాడని యెషయా ప్రవచన గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనంలో, కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేల్ అని పేరు. కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కంటుంది. కన్యక అంటే అర్థం ఏంటి? పురుషుణ్ణి ఎరగనిది. కన్యక అంటే వివాహము కానిది, పురుషుణ్ణి ఎరగనిది, వివాహము కానిది కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కంటుంది. ఎప్పుడు చెప్పాడు దేవుడు ఈ మాట? క్రీస్తు పుట్టక ముందు 750 సంవత్సరాలకు పూర్వమే. క్రీస్తు పుట్టక ముందు 500 సంవత్సరాలకు పూర్వము మీకా ప్రవచన గ్రంథంలో ఆయన ఏ గ్రామంలో పుడతాడో దేవుడు చెప్పాడు. మీకా ప్రవచన గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనము మీరు చూడండి. బెత్లెహేము ఎఫ్రతా, యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను
నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. 3500 ఏండ్లకు పూర్వం పురుష ప్రమేయం లేకుండా స్త్రీ సంతానముగా పుడతాడు. 750 సంవత్సరాలకు పూర్వం కన్యకనే గర్భవతి అయి కుమారుణ్ణి కంటుంది. 500 సంవత్సరాలకు పూర్వం ఆయన బెత్లెహేము అనే గ్రామంలో పుడతాడు. ఈ సంవత్సరాలన్నీ జరిగిన తర్వాత పురుష ప్రమేయము లేకుండా స్త్రీకి మాత్రమే ఆయన పుట్టినాడు. కన్యకనే గర్భము ధరించి కుమారుణ్ణి కన్నది. ఆమె కన్నది కూడా బెత్లెహేము అనే గ్రామంలోనే. ఈ చరిత్ర ఎవరికైనా ఉన్నదా? మనకున్నదా? ఇంకెవరికైనా ఉన్నదా? మనకు లేదు, ఇంకెవరికి లేదు. కానీ ఈ భూలోక చరిత్రలో ఒకే ఒక వ్యక్తికి ఉన్నది. ఆయన పేరు నజరేయుడైన యేసు. సరే, పరిశుద్ధ గ్రంథం అది యేసు మత పొల్లది. వాళ్ళు ఏమేమి రాసుకున్నారో వాళ్ళు అన్నీ గప్పాలు కొడుతున్నారని సమాజం మాట్లాడచ్చు. కానీ అలా మాట్లాడడానికి కూడా వీలు లేదు. క్రీస్తును గూర్చిన సాక్ష్యము ప్రవచన సారము. యేసు ప్రభు చెప్పాడు లోకానికి, లేఖనముల యందు మీకు నిత్య జీవం ఉన్నదని తలంచుచు వాటిని పరిశోధించుడి, అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చు. కావాలంటే గ్రంథాలు పరిశీలించండి, వేదములు పరిశీలించండి. మనం ఇంతకు ముందు పాడుకున్నాం చూడు. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో 3500 ఏళ్ల క్రితం ఆయన స్త్రీ సంతానంగా పుడతాడు. 750 ఏళ్లకు పూర్వమే ఆయన కన్యకకు జన్మిస్తాడు. 500 ఏళ్లకు పూర్వం ఆయన బెత్లెహేము అనే గ్రామంలో పుడతాడు. ఇవన్నీ సంపూర్ణంగా నెరవేర్చబడ్డాయా లేవా? సంపూర్ణంగా నెరవేర్చబడ్డాయి. అయితే మరి పరిశుద్ధ గ్రంథం అంటే క్రైస్తవ మత పొల్లదు కదా. అంటే మీరు ఏమేమి రాసుకున్నారు? ఇట్లా మాట్లాడుతున్నారు మనుషులు. కానీ భారతదేశంలో బ్రాహ్మణ గ్రంథాలు కొన్ని ఉన్నాయి. ఆ బ్రాహ్మణ గ్రంథాలలో, వేదాలలో కూడా క్రీస్తుకు పూర్వం ప్రవచించినటువంటి ప్రవచనాలు ఉన్నాయి. సర్వ పాప పరిహారము కొరకై పరమాత్ముడు దేవముగాచుమని ప్రవచించెను ధరా బ్రాహ్మణ గ్రంథము. ప్రవచించెను ధరా బ్రాహ్మణ గ్రంథము. క్రీస్తుకు పూర్వమే భరత ఖండమున, క్రీస్తుకు పూర్వమే భరత ఖండమున ప్రవచన పురుషులు క్రీస్తు ప్రభువు. పరిశోధించుడి వేదములనిలా గ్రంథములనిలా ప్రవచన పురుషుడు క్రీస్తు ప్రభువు. భారత ఖండములో, భారతదేశంలో బ్రాహ్మణ గ్రంథాలు, వేదాలు సర్వ పాప పరిహారము కొరకు, మానవ జాతి పాపమును పరిహరించడానికి, మనుషులందరి పాపాల కొరకు ప్రాయశ్చిత్తము జరిగించడానికి పరమాత్ముడే భూమి మీద జన్మిస్తాడు, అందరి కొరకు రక్తము కారుస్తాడని క్రీస్తుకు పూర్వమే బ్రాహ్మణ గ్రంథాలు, వేదాలు ప్రవచించినవి. పారసీక దేశం ఒకటి ఉంది, పారసీక దేశము. ఆ పారసీక దేశంలో వాళ్ళకు ఒక మత గ్రంథం ఉన్నది.
ఆ మత గ్రంథం పేరు జెండా అవస్థే. జెండా అవస్థే. ఆ జెండా అవస్థే గ్రంథాన్ని రాసిన వాడు జొరాస్టర్. జొరాస్టర్ అంటే జరతృష్ట మహర్షి. అందులో ఆయన క్రీస్తు ఇంకా అప్పటికి పుట్టలేదు, ఒక 100 సంవత్సరాలకు పూర్వమే అందులో ఆయన రాసింది ఏంటంటే, పరమాత్ముడు భూమి మీద అవతరించగానే పుట్టగానే ఒక కాంతివంతమైన నక్షత్రం కనబడుతుంది. అది బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట కాదు, పారసీక మత గ్రంథం జెండా అవస్థలో జొరాస్టర్ రాసిన మాట. క్రీస్తుకు పూర్వం పారసీక మత గ్రంథకర్తయౌ జొరాస్టరు ప్రవచించెను నాడే. పారసీక మత గ్రంథకర్తయౌ జొరాస్టరు ప్రవచించెను నాడే. పరమాత్ముడు ధర అవతరించగనే. ఎవరు చెప్పారు? జొరాస్టర్. పరమాత్ముడు భూమి మీద అవతరించగానే పుట్టగానే ఒక కాంతివంతమైన నక్షత్రం కనబడుతుంది. బౌద్ధ మత స్థాపకుడు గౌతమ బుద్ధుడు హుస్సేన్ సాగర్లో ఇప్పటికీ ఉన్నాడు. కాకపోతే మొట్టమొదట నిలబెట్టినప్పుడే 4 వేసుకొని పడ్డాడు, వాళ్ళు చచ్చిపోయారు పాపం. బుద్ధుడు అయితే ఇప్పటికీ అటే చూపిస్తుండేలు, దేవుడు ఉన్నాడు పైన. మరి బౌద్ధ మత స్థాపకుడు గౌతమ బుద్ధుడు మరి పండు వృద్ధుడయ్యాడు. ఆయనకు శిష్యులు ఉంటారు కదా, అప్పటిదాకా వాళ్ళకు ఉపదేశం చేసి భక్తిలో వాళ్ళని పెంచుతున్నాడు. ఇక ఈయన 5 నిమిషాలు 10 నిమిషాలు ఇక వెళ్ళిపోతాడు, చనిపోతాడని శిష్యులు, అయ్యా ఇప్పటిదాకా నీవు మమ్మల్ని నడిపించావు, మరి ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతే మా పరిస్థితి ఏమిటి, నీ ఏం చేయాలి? అప్పుడు కళ్ళు మూసుకొని ధ్యానంలో ఉంటే ఒక జ్ఞాన జ్యోతి గౌతమ బుద్ధునిలో వెలిగి, పండు ముసలివాడు కదా, ఆయన చెప్పింది ఏంటంటే, నేను చనిపోయిన తర్వాత సరిగ్గా 500 సంవత్సరాలకు భూమధ్యపురములో మెతయా అవతరిస్తాడు, జన్మిస్తాడు. మెతయా అని ఎందుకు? మెసయ్యా అని అనడానికి మరి పటిష్టమైన పనులు ఆయనకు లేనందుచేత మెసయా అనబోయి మెతయా అని ఆయన పలికి చనిపోయాడు. గౌతమ బుద్ధుడు చనిపోయిన తర్వాత సరిగ్గా 500 సంవత్సరాలకు ఈ భూమికి నడిబొడ్డున భూమధ్యపురంలో మెస్సయ అవతరించాడు. అప్పుడు చెప్పినటువంటి మాట క్రీస్తు పుట్టక ముందు 500 సంవత్సరాలు. అందుకే పాడుతున్నాం, సిద్ధార్థుడు తెల్పెను గత 500 వత్సరములు గడువగనే. సిద్ధార్థుడు తెల్పెను గత 500 వత్సరములు గడువగనే. మెతయాగరలో అవతరించునని, మెతయాగరలో అవతరించునని ముందుగా తెలిపెను పరిశోధించి.
బుద్ధుడు, సిద్ధార్థుడు, అసలు పేరే సిద్ధార్థుడు, తర్వాత గౌతమ బుద్ధుడు. ఆయన చెప్పాడు 500 ఏళ్లకు పూర్వమే. ఆ తర్వాత గ్రీకు తత్వ శాస్త్రవేత్త, పేరేంటి ఆయన పేరు? ప్లేటో. గ్రీకు తత్వ శాస్త్రవేత్త ప్లేటో. ఆయన చెప్పింది ఏంటి చెప్పండి? ఏం చెప్పాడు ఆయన? చదువుడు కూడా మనకు ఇంకా సరిగ్గా. గ్రీకు తత్వ శాస్త్రవేత్త ప్లేటో ఏం చెప్పాడని అడుగుతున్నా. సృష్టికర్త పరమాత్ముడు దేవుడు భగవంతుడని ఎవరిని అంటున్నామో ఆయనే భూమి మీద అవతరించకపోతే పరలోకానికి, మోక్షానికి, స్వర్గానికి వెళ్ళడానికి మార్గమే లేదన్నాడు. ఎవరైనా? గ్రీకు తత్వ శాస్త్రవేత్త ప్లేటో. తర్వాత చైనా దేశపు భక్తుడు కన్ఫ్యూషియస్ ఏం చెప్పాడు ఆయన? పరిశుద్ధుడైన దేవుడు పాలస్తీనాలో పుడతాడు. కావాలంటే మీరు గ్రంథాలను, వేదాలను పరిశోధించుకోవచ్చని ఆ పాటలో మనం చూస్తున్నాము. క్రీస్తు జననము, క్రీస్తు పుట్టుక ఎంత విశిష్టమైనదో, ఎంత ప్రత్యేకమైనదో చూడండి. బైబిల్ గ్రంథంలో స్త్రీ సంతానముగా పుడతాడంటే స్త్రీ సంతానంగానే పుట్టాడు. 100,000 సంవత్సరాల పూర్వం చెప్పారు ప్రవక్తలు దేవుని ఆత్మ చేత. కన్యకకే ఆయన పుడతాడు. కన్యకనే గర్భం ధరిస్తుందంటే కన్యకనే గర్భం ధరించింది. ఆయన బెత్లెహేములోనే పుడతాడని లేఖనం చెప్పింది. బెత్లెహేములోనే పుట్టాడు. బైబిల్ గ్రంథమే కాకుండా బ్రాహ్మణ గ్రంథాలు చెప్పినాయి, పారసిక మత గ్రంథం చెప్పింది, జొరాస్టర్ చెప్పాడు, గౌతమ బుద్ధుడు, సిద్ధార్థుడు చెప్పాడు, గ్రీకు తత్వశాస్త్రవేత్త ప్లేటో చెప్పాడు, చైనా దేశం భక్తుడు కన్ఫ్యూషియస్ కూడా చెప్పాడు. వీళ్ళు ఎప్పుడు చెప్పారు? పుట్టిన తర్వాతనా? పుట్టక ముందు 100,000 సంవత్సరాలకు పూర్వమే వీళ్ళందరూ కూడా చెప్పారు. ఇటువంటి చరిత్ర కలిగి పుట్టిన వ్యక్తి ఈ భూలోక చరిత్రలో ఒకే ఒక్కడు ఉన్నాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆయనను మించి అవతరించిన వాడు ఇంకెవడు లేడు. అందుకొరకే లోకమంతా డిసెంబర్ మాసం ఏం చేసుకుంటుంది? గొప్ప పండుగ. ఒకనాటి పండుగ కాదు ఇది. డిసెంబర్ 1వ తారీఖు నుండి 25వ తారీఖు దాకా అన్ని పర్వదినాలే పండుగ దినాలే. ప్రపంచవ్యాపితముగా ఆకాశము క్రింద భూమి మీద ఉన్న 210 దేశాలలో, అన్ని ప్రాంతాలలో కూడా పగలంతా రాత్రంతా ఈ క్రిస్మస్ వేడుకలు, క్రిస్మస్ ప్రార్థన కూడికలు జరుగుతూనే ఉన్నాయి. ఏంటంటే యేసయ్య బర్త్డే, యేసు ప్రభు వారు పుట్టినాడు. మొత్తం ఇదేంటి పాట పెద్ద పెడితే అందరూ వింటాం. ప్రభునందు ప్రియులారా, ప్రపంచమంతా కూడా పగలు రాత్రి విరామం లేకుండా డిసెంబర్ మాసం అంతా కూడా యేసు ప్రభు పుట్టుక రోజును పురస్కరించుకొని, యేసు ప్రభు జన్మదినమును పురస్కరించుకొని ఎన్నెన్నో వేడుకలు. ప్రభునందు ప్రియులారా, చర్చిలన్నీ చక్కగా ముస్తాబైపోతాయి. మంచి మరి కలర్ఫుల్ పెయింట్స్ వేసేస్తారు. చర్చి లోపల కూడా అన్ని వాక్యాలు, ఆ మెరుపులు ఉంటాయి కదా, అవి మొత్తం డెకరేషన్. చర్చిల మీద అన్ని బల్బ్స్ అన్ని మరి జిగేలుమని మెరుస్తూ ఉంటాయి మందిరాలన్నీ. మరి క్రైస్తవ గృహాలు కూడా శోభితముగా మారిపోతాయి. ఇళ్ళ మీద స్టార్స్ ఉంటాయి, అందులో బల్బ్స్ ఉంటాయి, చిన్న చిన్న లైట్స్ చుట్టూ, ఇల్లు చుట్టూ వేసుకుంటారు. క్రిస్మస్ ట్రీ, ఇల్లు చక్కగా అలంకరించుకుంటారు. ఎందుకు? యేసు ప్రభు వారు
జన్మించినాడని, పుట్టినాడని. అలాగనే మరి సెమీ క్రిస్మస్లు, గ్రాండ్ క్రిస్మస్లు, ఐక్య క్రిస్మస్లు స్టేజీలు ఎట్లా అలంకరిస్తున్నారు? ఆ బెలూన్స్, ఆ స్టేజ్ దగ్గర ఫ్లెక్సీలు ఉంటాయి కదా, అందులో అవి డెకరేషన్ అంటే చూడడానికి ఆ లైటింగ్ చూస్తే ఎంతో, అక్కడనే పశువుల పాకు ఉన్నట్టు, అక్కడ తూర్పు దేశ జ్ఞానులు వచ్చినట్టు ఇవన్నీ ఏర్పాట్లు చేస్తున్నారు. కొంతమంది పిల్లలు అది ఏంది క్రిస్మస్ తాత డ్రెస్ అటువంటి పెద్దలు కూడా అందరూ నాట్యం ఆడుతున్నారు, ఆనందిస్తున్నారు, గంతులేస్తున్నారు. ఎందుకంటే యేసుప్రభు పుట్టుక అందరి లాంటిది కాదు, యేసుప్రభు జన్మ అందరి లాంటిది కాదు. కాబట్టి ఇవన్నీ చేసుకోవడంలో ఏ విధమైన తప్పు లేదు. సెలబ్రేషన్ చేసుకోవాల్సిందే, ఎగిరి గంతేయవలసిందే. కానీ ఇది తెలిసి ఉండాలి. ఇప్పుడు నేను చెప్పిందంతా తెలిసి ఉండి, మదిలో ఉండి, నువ్వు ఎగిరి గంతులేసి, నువ్వు ఎన్ని డెకరేషన్లన్న పెట్టు, ఎన్ని రూపాయలు ఖర్చు పెట్టి, ఎంత అందంగా అయినా ఇల్లు అలంకరించుకో, చర్చ అలంకరించుకో, గొప్ప గొప్ప వేడుకలు చేయి, కానీ మ్యాటర్ అనేది ఉండాలి. అందరిలాగా పుట్టినవాడు కాదు, అందరిలాగా జన్మించినవాడు కాదు. బైబిల్ గ్రంథంలో 100,000 సంవత్సరాలకు పూర్వమే ఆయన పుడతాడని, స్త్రీ అందే పుడతాడని, కన్యకనే గర్భం ధరిస్తుందని, బెత్లెహేములోనే పుడతాడని 100,000 సంవత్సరాలకు పూర్వం బైబిల్ చెప్పింది, లేఖనాలు చెప్పినాయి. బైబిలే కాకుండా బ్రాహ్మణ గ్రంథాలు చెప్పినాయి, పారసిక మత గ్రంథం చెప్పింది, గౌతమ బుద్ధుడు చెప్పాడు, ప్లేటో చెప్పాడు, కన్ఫ్యూషియస్ కూడా చెప్పాడు. వీళ్ళు చెప్పింది పుట్టినాక కాదు, పుట్టక ముందు 1,000 సంవత్సరాలకు పూర్వం. అటువంటి విశిష్టమైన ప్రత్యేకమైన ఒక పుట్టుక, ఒక జన్మ నజరేయుడైన యేసుది. ఇది మనలో ఉంటే మనం చాలా సంతోషంగా ఏం చేసుకుంటాం? పండగ చేసుకుంటాము. ఆత్మతో సత్యంతో మనం ఆరాధించుకుంటాం. అందుకే ఇప్పుడు మనం సోషల్ మీడియాలో చూసినా, ఎక్కడ చూసినా మొత్తం క్రిస్మస్ సెలబ్రేషన్లే. ఒక్కొక్క డెకరేషన్ చూస్తే మనం చాలా పరేషాన్ అయిపోతున్నాం అన్నట్టు, ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎందుకు వాళ్ళకు పిచ్చి పెట్టి అన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇవన్నీ చేయడం? ఎందుకు చేస్తున్నారు లోకమంతా? మనమందరం పుట్టింది వేరు, ఆ రక్షకుడు పుట్టింది వేరు. గనుక ఆయన ఒక్కడే ఒక అద్భుతమైన జన్మ, పుట్టుక కలిగిన వాడు గనుక లోకమంతా ఏం చేసుకుంటుంది? పండగ చేసుకుంటుంది. ఆ క్రీస్తు జననము, క్రీస్తు పుట్టుక ఎందుకు ఆయన అవతరించాలి అంటే, మనమందరమట గొర్రెల వలె త్రోవ తప్పిపోయినాము అని బైబిల్ చెప్పింది. యెషయా ప్రవచన గ్రంథం 53వ అధ్యాయం, యెషయా 53 6వ వచనం, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకి ఇష్టమైన త్రోవకు. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. అందరిది గొర్రెదాట అన్నమాట. మనం అందరం గొర్రెల వలె త్రోవ తప్పిపోతుందంటే అర్థం ఏంటి? గొర్రె గుణం ఏంటి? ముందు గొర్రె నడిస్తే ఆ గొర్రె కాళ్ళు చూసుకుంటే ఇది నడుస్తుంది, కానీ ఆ గొర్రె గుంతలకు పోతుందా, బయలుపడుతుందా, ఇది చూడదు. అందుకే రోమాపత్రిక 5:12 ప్రకారం ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణము, అలాగే మనుషులందరూ పాపం చేసినందున అందరికీ మరణం సంప్రాప్తము అయిపోయింది. మొదటి గొర్రె ఎవరు? ఆదాము. ఇక ఆయన కన్న గొర్రెలు ఎవరు? మనమందరం. ఆ గొర్రె ముందు నడిచేసరికి ఆ గొర్రె కాళ్ళు చూసి మనమందరం. కానీ ఆ గొర్రె ముందు నడిచి గొర్రె ఎక్కడికి తీసుకుపోయింది మనల్ని? ఈ పాతాళం, అగ్నిగుండం, నరకం ఉంది కదా,
పొయ్యిలో పడితే మనం అందరం ఇంకా పడతానే ఉన్నాం అక్కడి నుంచి. ఆయన పడ్డాడు, ముందు గొర్రె పడ్డది, తర్వాత ఆ వెనకాల గొర్రెలన్నీ పడితే ఇప్పటిదాకా గొర్రెలన్నీ అందులో పడతాయి. మనం అందరం గొర్రెల వలె. మరి ఇప్పుడు పరిష్కారం ఏంటి? పరిష్కారం ఏంటంటే ఆ పాతాళము, నరకము, అగ్నిగుండము తీసుకువెళ్ళే ఈ గొర్రెదాటు ఉంది కదా, వీళ్ళను దేవుడు ఉండే సత్యలోకం, మోక్షలోకం, పరలోకం చేర్చాలంటే ప్రవక్తలను పంపాడు దేవుడు, ఎన్నో ఉపదేశాలు ఏం చేసినా ఇవన్నీ కూడా గొర్రెలే కదా. కాబట్టి అన్నీ కూడా మనం అందరం అంటే ప్రవక్తలు అందరూ మొత్తం. అందుకు దేవుడు ఏం చేశాడంటే ఆయనే భూమి మీద పుట్టి ఆయనే ఒక గొర్రెగా ప్రవేశించి రూటు మార్చాడన్నమాట. ఇప్పుడు ఆయన వెనకాల వెళ్ళే గొర్రెలన్నీ ఎక్కడ పోతున్నాయి? మోక్షానికి, పరలోకానికి, దేవుడు ఉండే సత్యలోకానికి వెళ్తున్నాయి. అందుకే ఆయన దేవుని గొర్రెపిల్ల అని బైబిల్ చెప్పింది. మనమందరం గొర్రెల వల్ల తప్పిపోతే ఆయనే అవతారం ఎత్తి ఆయన కూడా గొర్రె కావాల్సి వచ్చింది. ఎందుకంటే మనమందరం పాతాళంలో, అగ్నిగుండంలో పడిపోతున్నాము. మనలందరినీ మోక్షానికి, సత్యలోకానికి చేర్చడానికి ఆయన రంగంలోకి దిగాడు. కనుక ఆయన నేనే మార్గము, నా ద్వారా తండ్రి వద్దకు ఎవడు రాడన్నాడు. ఇప్పుడు ఆ ఆదామని మొదటి గొర్రె మనల్ని ఎక్కడికి తీసుకుపోయింది? మొత్తం పాతాళం, అగ్ని ఉన్నాడు. కానీ కడపటి ఆదామని ఆ దైవ గొర్రె పిల్ల మనల్ని దేవుడుండి సత్యలోకాన్ని, ఆయన జన్మం ఎత్తడం ఎందుకు అంటే నరకపాత్రులైనటువంటి మనుషులను దేవుడుండే సత్యలోకానికి చేర్చడానికి ఆయన పుట్టవలసి వచ్చింది, అవతారం ఎత్తవలసి వచ్చింది. మానవ జాతి పాప పరిహారము జరిగించడానికి, మానవ పాపాలకు ప్రాయశ్చిత్తం జరగడానికి ఆయన పుట్టవలసి వచ్చింది, అవతారం ఎత్తవలసి వచ్చింది. ఆయన గనక పుట్టకపోతే, మానవుల పాపాల కొరకు ఆయన తను తాను బలిగా అర్పించుకోకపోతే, ఇప్పటిదాకా మనుషులందరూ కూడా ఒకటే దారి. ఏం దారి అది? నరకపు దారి. కానీ ఆ దేవుడు లోకాన్ని ప్రేమించాడు, లోకంలో ఉన్న మనుషులను ప్రేమించాడు. మనుషులు నరకంలో, అగ్నిగుండంలో పడొద్దని, అందరూ మోక్షంలో, సత్యలోకంలో చేరాలని ఆ భగవంతుడే అవతారం ఎత్తి మానవ లోకంలో మనిషిగా ఆయన శరీరము దాల్చాడు, అందరి కొరకు రక్తం గార్చాడు, తను బలిగా అర్పించుకున్నాడు. మానవులను మోక్షానికి రవాణా చేసే మార్గంగా యేసుప్రభువే మారిపోయాడు. గనక యేసును నమ్ముకుంటే పరలోకం గ్యారంటీ. యేసును నమ్మకుంటే ఎంత మంచివారికైనా నరకమే గ్యారంటీ. అంటే చాలామంది కోపం వస్తుంది, అవో యేసును నమ్మితేనే పరలోకం గ్యారంటీ, యేసును నమ్మకపోతే ఎంత మంచివారికైనా నరకమే గ్యారంటీ. అంటే మేము చేస్తున్న పూజలు, కొబ్బరికాయలు ఎటుపోయినాయి, మా బోనాలు ఎటుపోయినాయి, మా బొట్లు ఎటుపోయినాయి, మా నైవేద్యాలు ఎటుపోయినాయి, మేము ఉట్టిగానే పెడుతున్నామా అని ఇక మొత్తం ఉల్టా పల్టా కోపం వచ్చి మాట్లాడతారు చాలామంది. అందుకేరా యేసు మతములను రానియద్దు, వాళ్ళని సువార్త చెప్పనియద్దు, వాళ్ళు మార్చేస్తారు అందరినీ. మరి మారిస్తే మనకి ఏమైనా లాభం వస్తుందా? సువార్త ఎందుకు చెప్పాలి, మంచి వార్త ఎందుకు చెప్పాలి అంటే, ఒక దుర్వార్త ఉన్నది కనుకనే మనం సువార్త చెప్పాలి, ఒక చెడ్డ వార్త ఉన్నది కనుకనే శుభవార్త చెప్పాలి, ఒక ఉత్తమమైన వార్త ఉన్నది కనుకనే మనం ఈ సువార్తను మనం చెబుతున్నాము. మానవ జాతికి అంతటికి, మనుషులందరికీ దుర్వార్త, చెడ్డవార్త, దుఃఖవార్త ఏంటి? పాపం అనే స్వభావంతో పుడుతున్నారు, అవే పాపాలు చేస్తున్నారు, ఇక్కడ చచ్చిపోయి ఆయన నరకంలో కళ్ళు తెరుస్తున్నారు. ఇది దుర్వార్త, దుఃఖవార్త ఇది. మరి సువార్త ఏంటి? ఆ పాపాల కొరకే యేసు ప్రభు మరణించి తిరిగి లేచినాడు. ఆయన మార్గంలో మనుషులు ఎక్కడికి పోతారు? ఇప్పుడు మోక్షానికి పోతారు. ఇది సువార్త. మీరు సువార్త చెప్పొద్దు, కొడతాం, చంపుతాం అంటున్నారు. సువార్త అంటే ఏంటి? మంచి వార్తనే కదా. మంచి వార్త చెప్తే ఎందుకు కొట్టుడు? అంటే మనుషుల యొక్క మెదడు సరిగ్గా పనిచేయక పోవడం.
ప్రభువునందు ప్రియులారా, ఒక గ్రామంలో 500 మంది జనాభా. ఒక గ్రామంలో 500 మంది జనాభా. అందరికీ ఒక రోగం వచ్చింది, మొత్తం అందరికీ. ఇక డాక్టర్లు చెప్పారు, ఈ రోగానికి మందు లేదు, పలానా రోజు మీరు అందరూ చచ్చిపోతారు. అందరూ ఇక బిక్కు బిక్కుమనుకుంటా కూర్చుంటున్నారు. అందరు కన్ఫామ్ అయిపోయింది, ఇక భయంకరమైన రోగం, మందు లేదు. అయితే ఒక 5గురు, ఎట్లయినా మనం చచ్చిపోతాం కదా అని చెప్పి వాళ్ళు నిర్ణయించుకొని వాళ్ళు తిరుగుతూ ఉంటే, ఒక యోగి పుంగవుడు ఒక ఆయన కొప్ప వేసుకొని గడ్డం వేసుకొని ఉండి మరి ఉంటే, గురుగారు నమస్కారం, మరి ఎటు పోతున్నారు? ఎటు పోయినా ఏం లాభం ఉంది, మేము అందరం చచ్చిపోతాం, మొత్తం మా గ్రామంలో జనాభా 500 మంది, మొత్తం భయంకరమైన రోగం, మందు లేదు, ఇక మేము రోజు లెక్క పెట్టుకుంటున్నామంటే, నా దగ్గర ఒక మందు ఉన్నది, అది నీళ్ళలో వేసుకొని తాగాలి, బతికిపోతారని చెప్తే, వాళ్ళ 5గురు వేసుకొని అందరికి చెప్తే, పెద్ద పెద్దోళ్ళు చెప్పిర్రు, మందు లేదు, అందరు చచ్చిపోతానికి పిచ్చి పట్టినదిగా మీకు అని చెప్పి, మీ ఇష్టం, మీరు తాగి మాకే నమ్మకం లేదని చెప్పి వీళ్ళు తాగలేదు. ఆ 5గురు ఆ మందు తాగారు. ఇప్పుడు ఆ మందు తాగిన 5గురేమో బతికిర్రు, మందు తాగని 495 మంది చచ్చిపోయారు. ఇప్పుడు ఈ 495 మంది ఈ కుదరని రోగం వచ్చినందుకు చచ్చిండ్రా, మందు మింగనందుకు చచ్చిర్రా? ఇప్పుడు ఆలోచించి చెప్పాలి. 5గురేమో బతికిర్రు, 495 మంది ఏమో చచ్చిర్రు. ఈ 495 మంది వాళ్ళకు వచ్చిన మందు లేని భయంకరమైన రోగంతో చచ్చినట్ట, లేక ఆ మందు మింగనందుకు చచ్చినట్ట? మరి రోగంతో చచ్చినట్టయితే ఈ 5గురు కూడా చచ్చిపోవాలి, అవునా కదా? రోగం వచ్చినందుకు సావలేదు వాళ్ళు, మందు మింగనందుకు. అందుకొరకే బైబిల్ పాపం అనే రోగానికి ఒక మందు, ఒక ఔషధం చూపించింది. ఆ ఔషధం పేరు, ఆ మందు పేరు నజరేయుడైన యేసు. మనుషులందరూ పాపం అనే స్వభావంతో పుడుతున్నారు, పెరిగి పెద్ద అయినాక అవే పాపాలు చేస్తున్నారు, ఆ పాపం అనే రోగంతో సచ్చి నరకంలో పడుతున్నారు. ఈ పాప రోగానికి మందుగా 2000 ఏళ్ల కిందట మరియమ్మ గర్భమందు జన్మించిన నజరేయుడైన యేసు ఒక ఔషధముగా, ఒక మందుగా వచ్చాడు. ఆ యేసు అనే ఔషధాన్ని, మందును ఎవరైతే మింగుతారో వాళ్ళేమో నరకాన్ని తప్పించుకొని మోక్షానికి చేరుతారు. ఎందుకు అని చెప్పి తృణీకరించిన వాళ్ళు ఆ పాపం అనే రోగంతో చచ్చి నరక పాత్రలు అయిపోతారు. అందుకే ఆ పాట ఉంది కదా, పాపరోగానికి మందు నీవు పరిగెత్తి తినకుంటే దొరకదిక ముందు, పాపరోగానికి మందు. ఆ పాపరోగానికి మందు నజరేయుడైన యేసు. మనుషులందరూ పాపులే, మరి కొందరు నరకానికి ఎందుకు పోతున్నారు? ఆ మందు మింగక. ఈ మింగిన వాళ్ళు కూడా పాపులే. ఇప్పుడు ఆ 5గురు రోగం వచ్చిన వాళ్ళు కారా? 500 మందికి వచ్చింది కదా రోగం, 5గురు కూడా రోగం ఉన్నది, కానీ మందు మింగినందుకు బతికిండ్రు. వీళ్ళు రోగంతో చచ్చినట్టు కాదు, వీళ్ళు మందు మింగనందుకు రోగంతో చస్తే 5గురు కూడా చావాలి. ఈనాడు ఈ లోకంలో కూడా, ఈ ప్రపంచ జనాభాకు అంతటి కూడా రోగమే. ఏం రోగం అది? పాపరోగము. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి ఉన్నారు. అందరికీ ఒక భయంకరమైన రోగం వచ్చింది, అది పాపరోగము. ఆ పాపరోగంతో చచ్చిన వాళ్ళంతా ఎక్కడ పోతున్నారు? నరకం పోతున్నారు. కనుక ఆ నరకాన్ని తప్పించుకొని మోక్షానికి చేరాలంటే యేసు అనే మందు, ఔషధం ప్రతి మనిషికి కావాలి. వాళ్ళ నరకాన్ని తప్పించుకొని మోక్షానికి చేరుతారు. కాబట్టి ఇప్పుడు మరి చుట్టరికం, బంధుత్వం ఉన్నప్పుడు వాళ్ళ మీద ఉన్న ప్రేమను బట్టి మనం వాళ్ళకు మంచి మాట చెప్తాం, సువార్త చెప్తాం. ఇప్పుడు మా మేనమామ ఉన్నది, మా అత్త ఉన్నది, అయితే వాళ్ళు రక్షణలోకి రాలేదు.
ఈ మంచి ఔషధం ఈ యేసు అనే మందు ఇంకా వాళ్ళు మింగడం లేదు. వాళ్ళు మింగకపోతే మళ్ళీ దారి వేరైతుంది కదా, వాళ్ళు మింగితే మా దిక్కు దారి అవుతుంది. వీడు ఉన్నంతసేపు మంచిగా ఉండొచ్చు, వీడికి వెళ్ళిపోయినా కూడా ఆడ కలిసే ఉండొచ్చు. భూమి మీద మేనమామ ఉండాలి మంచిది, కానీ పరలోకంలో కూడా మేనమామ ఉండాలి. ఉండాలంటే మా మేనమామ మందు మింగాలి, లేకపోతే నాకు ఉన్నోడు ఒకడు మేనమామ లేకుండా అయిపోతాడని నేను ఎంతగానో బాధపడుతూ చెప్తా ఉండగా వస్తాం ఎడిపోతే వస్తామంటాడు మా అమ్మ తలకాయ ఒప్పుకుంటా. కాబట్టి మరి భూమి మీద మేనమామ ఉండాలి, శ్యామల అంతే కదా, ఒకడే కదా మనకు మేనమామ, మనందరికీ భూమి మీద మేనమామ మనకు ఉండాలి. మరి పరలోకంలో కూడా మేనమామ ఉండాలంటే ఆయన కూడా మనం మింగిన మందు మింగాలి. అది మేము వాళ్లకు చెబుతున్నాం. నిజంగా వాళ్ళు వస్తే అక్కడ గొప్ప సంతోషం. ఇప్పుడు నాకు ఇద్దరు మేనబామాదులు ఉన్నారు, మరి పరలోకంలో కూడా మేనబామాదులు ఉండాలి ఇద్దరు కదా. ఇక్కడ బామాదులు లేకపోతే పిల్లనిత్తలేరు, చాలా పెళ్లి సంబంధాలు క్యాన్సిల్ అయ్యి మళ్ళీ ఆడిపోయినాక ఏమైనా పరిచయం అవుతుందేమో. నవీన్ శ్రవణ్ వాళ్ళు కూడా యేసు అనే మందు మింగాలి రాదు. లేకపోతే మేము చాలామంది ఉన్నాము బావలు, అందరం మళ్ళా ఏక నిరంజనం అయిపోతే మేము భయం అవుతుంది. కాబట్టి ఈడున్న మేనబామార్దులు ఆడ కూడా నాకు ఉండాలంటే ఆ మేనబామార్దులు కూడా నేను మింగిన మందు మింగాలి. అప్పుడే అందరం ఒక జగలకి పోతాం, అక్కడ కలిసి ఆనందంగా ఉంటాం. అందుకొరకు సువార్త చెప్పడం. మరి చాలామంది ఎందుకు ఆలోచన చేయడం లేదు? మంచి మార్గం ఇది, మోక్ష మార్గం ఇది. కనుక ఎన్ని విషయాలు చెప్పాను నేను అంటే చాలా చెప్తాను. నువ్వు అప్పటి నుంచి ఎన్నని చెప్పమంటావు? మనుషులందరూ స్త్రీ పురుషుల కలయిక వలన పుడుతున్నారు. మానవ జాతి చరిత్రలో, భూలోక చరిత్రలో ఒకే ఒక్కడు పురుష ప్రమేయము లేకుండా స్త్రీకి మాత్రమే పుట్టాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆయన జననము ప్రత్యేకమైనది, విశిష్టమైనది. రెండోది, వందల వేల సంవత్సరాలకు పూర్వమే ఆయన ఫలాని స్త్రీకి పుడతాడు, కన్యకనే గర్భము ధరిస్తుంది, బెత్లెహేము అనే గ్రామంలోనే పుడతాడని వందల వేల సంవత్సరాలకు పూర్వమే బైబిల్ చెప్పింది. అక్షరాల స్త్రీ అందే పుట్టాడు, కన్యకనే గర్భము ధరించింది, బెత్లెహేము అనే గ్రామంలోనే పుట్టాడు. మూడవది, పరిశుద్ధ బైబిల్ గ్రంథమే కాకుండా ప్రపంచంలో ఉన్న ఇతర మత గ్రంథాలలో కూడా ఆయన భూమి మీద పుడతాడని వందల వేల సంవత్సరాలకు పూర్వమే బ్రాహ్మణ గ్రంథాలు చెప్పినాయి, పారసిక మత గ్రంథం చెప్పింది, గౌతమ బుద్ధుడు చెప్పాడు, ప్లేటో చెప్పాడు, కన్ఫ్యూషియస్ కూడా చెప్పాడు. ఎప్పుడు చెప్పారంటే వందల వేల సంవత్సరాలకు పూర్వము. నాలుగవది, భగవంతుడు దేవుడు ఎందుకు పుట్టాలి, ఎందుకు అవతరించాలంటే మనం అందరం గొర్రెల వాళ్ళే తోవ తప్పి అడిగిపోతున్నాం, తోవ తప్పి నరకంలో పాతాళంలో పడుతున్నాం. ఎంత చెప్పినా సశమీర మనం వెనుకకు. కాబట్టి ఆయన మనుషులమైనటువంటి మనం గొర్రెలం కదా, కాబట్టి దారి చూపాలంటే మళ్ళా ఒక గొర్రెనే కావాలి. అందుకనే ఆయన మనుషుల పోలికగా పుట్టాడు, ఆకారమందు మనుషునిగా కనబడ్డాడు. ఆ పరమాత్ముడి దైవ గొర్రె పిల్లగా దిగి వచ్చి దారి మార్చాడు. త్రోవ తప్పిన మనల్ని సరైన త్రోవకు తీసుకొచ్చాడు. ఇక అప్పటి నుండి మానవులు మోక్షానికి రవాణా కావడం ప్రారంభమైంది. అందుకొరకు సువార్త అనేది చెప్పడం జరుగుతుంది. అంటే మిగతా వాళ్ళకి ఏమనుకుంటున్నారంటే విలేజ్ దేవుడే గొప్పనా, మేము కొంకి పెట్టి బూరు తిత్తలేమా, ఎంత తిప్పలైతుంది పీకటప్పుడు, మేము కొట్టిన కొబ్బరికాయలు తిప్పాలి, మేము నమ్మిన దేవతలందరూ దేవుళ్ళందరూ ఉట్టిదేనా, ఇన్నిళ్ళ మొక్తి ఏం లేదా అని కోపం వస్తుంది అందరికి. ఉన్నమాట అంటే ఏం చేస్తారట,
ఉన్నమాట అంటే ఊళ్ళే ఉండనీయరట. మనం ఉన్నమాట చెప్తే ఏం చేస్తున్నారు? తిరగబడుతున్నారు, సువార్త వ్యతిరేకులుగా తయారవుతున్నారు. ఇక్కడ ఏమి ప్రాబ్లం వచ్చిందో అర్థం కాని విషయం. కాబట్టి ఈనాడు లోకమంతా ప్రపంచమంతా పండుగ చేసుకుంటున్నారు అంటే ఉట్టినేనా? ఉట్టి కాదు. ఆయన ఒక ప్రత్యేకమైన వ్యక్తి భూలోక చరిత్రలో, మానవ లోక చరిత్రలో. ఆయన మోక్షానికి దారి, మోక్షానికి మార్గం, మోక్షానికి ద్వారం. ఆయనను మించి అవతరించిన వారెవరు లేరు. ఆయన తప్ప మోక్షానికి చేర్చేవారెవరు లేరు. అందుకే ఈ భూమి మీద ఉన్నటువంటి సత్య ప్రవక్త కుండ బద్దలు కొట్టి ఒక మాట చెప్తాడు ముగింపులో, యేసు ప్రభువును నమ్ముకుంటే పరలోకం గ్యారంటీ. యేసు ప్రభువును నమ్మకుంటే ఎంత మంచివారికైనా నరకమే గ్యారంటీ. మరి ఎవని వలనను రక్షణ కలుగదు. యేసుక్రీస్తు అన్న ఈ నామమునే మనం రక్షణ పొందాలి, మరొక దారి లేదు. ఇన్ని కారణాలను బట్టి ఏం చేసుకోవాలి? మనం పండగ చేసుకోవాలి, క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకోవాలి. కనుక మనం చర్చిలు అలంకరించుకోవాలా, ఇండ్లు అలంకరించుకోవాలి, మరి మంచి బట్టలు ధరించుకొని మనల్ని మనం కూడా మంచిగా అలంకరించుకోవాలి. హ్యాపీగా సంతోషంగా మనం పండుగ చేసుకోవాలి. ఆ సంతోషంలో అవసరమైతే దాయిది వలె నాట్యం కూడా ఆడాలి. ఏమి ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే ఇంత గొప్ప వ్యక్తి బర్త్డే మనం ఎట్లా జరుపుకోవాలా? చాలా జరుపుకోవాలి. ఏ కోణానికి ఆ కోణమే. మొన్న గౌరవం గట్ల చెప్పి ఇప్పుడు ఇట్లా చెప్పవాలి. అబద్ధ బోధకుడు మళ్ళా తయారైనాడు, మొన్న తయారైనట్టున్నాడు అనుకునేది. ఆ కోణము వేరు, ఈ కోణం వేరు. ఆ కోణంలో అదే రైట్, సత్యం నేర్చుకోవాలి. ఈ కోణంలో ఇదే రైట్. కానీ పరిచయం కావద్దు. మొత్తం వాడు గాలి ఎంత పోయింది, ఇట్లంతా చేస్తే మరి ఇప్పుడేమో ఇవన్నీ చేసుకోమంటున్నాడు. కాబట్టి ఇది కరెక్ట్ కాదని మీరు అనుకోవద్దు. మీరు మళ్ళీ వినురు. అది ఆ సబ్జెక్టు ఆ కోణం వింటే ఖచ్చితంగా అది దేవుడు పంపిన ఉపదేశమే. ఈ సబ్జెక్టు మీరు వింటే ఇది కూడా దేవుడు పంపిన ఉపదేశమే. ఇలాంటి ఉపదేశాలు ఎన్నో మనం నేర్చుకుంటేనే మనం శ్రేష్ఠ భక్తులం అవుతాం. కనుక ఒకే కోణం కాదు, అన్ని కోణాలలో దేవుణ్ణి మనం దర్శించాలి. కనుక ఏది ఏమైనా క్రిస్మస్ పండగ ప్రపంచమంతా జరుపుకునే పండుగ. తీన్మార్ వార్తలలో కూడా ఆమె ఎవరు? సుజాత అని చెప్పింది కదా. సుజాత ఎవరామె? ఇటీవల కేశవ చంద్ర రమాకాంత్ కేసీఆర్ సినిమా చూశాడు కదా. ఏం పేరు ఆయన పేరు? రాకేష్. మంచి అది సినిమా తీశాడు. ఆయన భార్యనే ఈమె. ఎవరు? ఆయన భార్య. ఆమె చెప్పింది ఎక్కడైనా పండుగ ఒక ప్రాంతానికి, ఒక రాష్ట్రానికి జరుపుకుంటారు అన్ని పండుగలు, కానీ దునియా మొత్తం జరుపుకునే ఏకైక పండుగ ఆమె క్రైస్తవురాలు కాదు, ఆమె యేసుప్రభువుని నమ్ముకోలేదు, కానీ వాస్తవం మాట్లాడింది. కాబట్టి సుజాత చెప్పినందుకైనా మనం ఖచ్చితంగా పండుగ మంచిగానే చేసుకోవాలి. మనం ఏం తక్కువ వెనుకకు పోవద్దు. ఎందుకంటే ఆయన లోకరక్షకుడు, మనల్ని మోక్షము చేర్చడానికి పుట్టినవాడు, గొప్ప రక్షణ ఇచ్చినవాడు. కాబట్టి ఆయన బర్త్డే ఎంత బాగా చేసినా ఇంకా తక్కువే, ఎంత గ్రాండ్గా చేసినా తక్కువే. అటువంటి మహానుభావుడు ఆయన జన్మదిన శుభములు, ఆశీర్వాదాలు ఈ ప్రార్థన కూటం నిర్వహించినటువంటి కుటుంబానికి చేరి వచ్చిన మనందరికీ సంపూర్ణంగా ఆ పరమాత్ముడు దయచేయనుగాక. అందరూ తల నుంచి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.